చాలా మంది జనాలకు తెలియదు సార్. మనం ఫస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. జనరల్గా అసలు ఈ బిజినెస్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు? బేసిక్ ఏంటంటే బట్ పైసలు ఉన్న వాళ్ళే ఇవి వేసుకోగలుగుతారేమో. పైసలు లేని వాళ్ళకి కూడా మేము ఎక్కువ కనిపించాలి, మా బిజినెస్ ఇలా అయిపోవాలి, లేదంటే ఆర్ సెలబ్రిటీస్ కన్నా మేము ఎక్కువ కనిపించాలి అనే థాట్ ఉంటుంది. మరి పైసలు ఉన్న వాళ్ళు అయితే మంచిగా పే చేస్తారు సార్. పైసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మనుషులు పక్కన పెడితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే పైసలు లేకుండా ఊరికైతే స్టార్ట్ చేయలేదు. ఇంకొకటి ఇది బిగ్ బాస్ పిఆర్ అనేది ఒకటి ఉంది కదా. సో పిఆర్ని పెట్టుకోవడం వల్ల విన్ కూడా అవ్వచ్చు కదా. డిపెండ్స్ అండి, వాళ్ళకి ఏం ఇప్పుడు బాగా జనరల్ పిఆర్ ఏం చేస్తారు. ఒకటి చెప్పండి ఓపెన్గా, ఈ పిఆర్ అనేది 100% వర్కౌట్ అంటారా? 50-50 ఇప్పుడు ఛాన్సెస్ అంటారా? యాక్చువల్గా పిఆర్ అంటే మోస్ట్లీ నేను బిగ్ బాస్ చేశాక చాలా మందికి మేబీ ఈ యూట్యూబ్ ఛానల్కి వీళ్ళకి బిగ్ బాస్ చేశాక బాగా తెలిసింది. సో ఇంతకుముందు బిజినెస్ ఉన్న వాళ్ళకి తెలిసేమో, బట్ ఈ యూట్యూబ్ ఛానల్స్కి కానీ వీళ్ళకి తెలియదు నేను ఏదో చేస్తానని చెప్పేసి. సో ఆబ్వియస్గా దానికి ఎక్కువ క్రౌడెడ్ మార్కెట్ కాబట్టి బిగ్ బాస్ అనేది ఆబ్వియస్గా ఎక్కువ మందికి ఆ బిగ్ బాస్ వల్లే తెలిసింది అనుకోవచ్చు. వాళ్ళకి ఆ బ్రాండ్ తెలియదు, ఆ బ్రాండ్ వాల్యూ తెలియదు, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు తప్పు కూడా కాదు, వాళ్ళకి తెలిసింది బిగ్ బాస్ కంటెస్టెంట్లు డైలీ టీవీలో వస్తారు, వాళ్ళకి మీరు చేస్తారంటే మీరు గ్రేట్ అనేసి వాళ్ళు అనుకుంటారు. కూడా తప్పేం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. చాలా మందికి ఎవరైనా బిజినెస్ పెడితే దాన్ని ఎలా ప్రమోట్ చేయించుకోవాలని తెలియదు, పోనీ ఎలా చేసుకోవాలి అని తెలీదు, పోనీ అది జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా తెలీదు, ఒక టీం ఉంటారని కూడా తెలియదు అనమాట. సో చాలా మందికి తెలియని విషయాలు బిజినెస్ మార్కెటింగ్ గురించి ఈరోజు అయితే మనం తెలుసుకుందాం. మనతో పాటు బాలాజీ మంచా గారు ఉన్నారు. సో సూపర్ అనలిస్ట్ అని చెప్పొచ్చండి. హలో అండి, నమస్తే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? యా గుడ్ అండి. యా, మీ మొహం చూస్తేనే తెలుస్తుంది మీరు బిజినెస్ మ్యాన్ లాగానే. అంటే అలా డిజైన్ చేసుకుంటారా? అంటే బాడీ స్ట్రక్చర్ కానీ మొత్తం అలాగా ఏమైనా ఉంటుందా? దీంట్లో కూడా టెక్నిక్ ఏమైనా ఉంటుందా? అంతే అండి, ప్రొఫెషనల్ కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం నీట్గా వెళ్తాం. అంతేనా? ఇంకే దీంట్లో కూడా స్ట్రాటజీలు ట్రిక్స్ ఏమైనా ఉంటాయి? ఆబ్వియస్గా మేము కలిసి అంత బిజినెస్ ఓనర్స్ ఆర్ ఫౌండర్స్ వీళ్ళే కాబట్టి ఆబ్వియస్గా వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్గా వెళ్తే ఆ ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో దానికోసం ఖచ్చితంగా మేము ఇలా మెయింటైన్ చేయాల్సిందే. యాక్చువల్గా మీరు మాట్లాడిన వాటన్నిటిలో నాకు ఒక పాయింట్ అసలు చాలా నచ్చింది, అది అట్లా గుర్తుండిపోద్ది అనమాట. ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఇంగ్లీష్ వస్తే కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఈ పాయింట్ నాకైతే మైండ్లో అలా ఉండిపోయింది అనమాట. చాలా ఓపెన్ మైండెడ్ అని కూడా అర్థమైంది మీరు, ఎందుకంటే వేరే వాళ్ళు అలా చెప్పారు, చాలా ప్రొఫెషనల్గా ఇలాగే మెయింటైన్ చేస్తుంటారండి. సో అది నాకు బాగా నచ్చింది. అలాంటి ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతాయి అన్న ఫీల్ కూడా వచ్చింది నాకు. యా, సో చాలా మంది జనాలకు తెలియదు సార్. మనం ఫస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. జనరల్గా అసలు ఈ బిజినెస్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు? బేసిక్ ఏంటంటే అండి, ఇప్పుడు ఏదైనా బ్రాండ్కి కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ దే వాంట్ టు రీచ్ పీపుల్. వాళ్ళ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలనుకుంటారు. వాళ్ళ ఆడియన్స్కి ఏదైనా సరే ఎనీ బిజినెస్ వాళ్ళ కస్టమర్స్ ఎవరో వాళ్ళకి చూపించాలనుకుంటారు, వాళ్ళ ప్రోడక్ట్ని కానీ వాళ్ళ బిజినెస్ని కానీ. అక్కడ మేము హెల్ప్ చేస్తాం. వీ మార్కెట్ ఎ ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్, ఎదర్ సెలబ్రిటీ ఆల్సో ఆర్ పొలిటీషియన్ ఆల్సో, ఎనీవన్. ఓకే, సో హూ ఎవర్ వాంట్ టు సీన్ బై మోర్ పీపుల్, ఎక్కువ మంది మమ్మల్ని చూడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ బాగా హెల్ప్ అవుతుంది. సో అది ఈ రోజుల్లో అందరికీ కావాలి, మనుషులకి కావాలి, బ్రాండ్స్కి కావాలి, అన్నిటికీ కావాలి. బట్ పైసలు ఉన్న వాళ్ళే ఇవి వేసుకోగలుగుతారేమో. పైసలు లేని వాళ్ళకి కూడా మేము ఎక్కువ కనిపించాలి, మా బిజినెస్ ఇలా అయిపోవాలి, లేదంటే ఆర్ సెలబ్రిటీస్ కన్నా మేము ఎక్కువ కనిపించాలి అనే థాట్ ఉంటుంది. మరి పైసలు ఉన్న వాళ్ళు అయితే మంచిగా పే చేస్తారు సార్. పైసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మనుషులు పక్కన పెడితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే పైసలు లేకుండా ఊరికైతే స్టార్ట్ చేయరు కదా. ఓకే, బిజినెస్ దగ్గర అయితే పక్క పైసలు ఉంటాయి. వాడు పెట్టే పైసల్లో ఆబ్వియస్గా ఒక 10-20% మార్కెటింగ్ పెట్టుకోవాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇంకా సెలబ్రిటీ అంటావా, ఇఫ్ దే వాంట్ టు బీ సీన్, ఓకే, ఆర్గానిక్గా వాళ్ళు ఎలా అయితే ప్రమోట్ అవుతున్నారో అది ఒకటి. అండ్ ఆబ్వియస్గా వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి. ఇఫ్ దే వాంట్ టు రీచ్ మోర్ పీపుల్ అండ్ వాళ్ళు డైరెక్టర్ కళలో పడాలన్నా, ప్రొడ్యూసర్ కళ, ఆబ్వియస్గా దే నీడ్ టు డూ ఇంటర్వ్యూస్ కానీ ఇంకోటి కానీ. సో ఈ ఫ్రంట్స్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇంకొకటి ఇది బిగ్ బాస్ పిఆర్ అనేది ఒకటి ఉంది కదా. సో పిఆర్ని పెట్టుకోవడం వల్ల విన్ కూడా అవ్వచ్చు కదా. డిపెండ్స్ అండి, వాళ్ళకి ఏం బాగా పిఆర్ ఏం చేస్తారు. అలా ఉంటుందా? మరి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు గేమే ఆడట్లేదు, సైలెంట్ గా తిరుగుతున్నారు హౌస్ లో, వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, ఏ యాక్టివిటీ చేయట్లేదు, అప్పుడు పిఆర్ అని ఏం చేస్తారు? ఓకే, నేనేమనుకుంటున్నా అంటే డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనే పర్సెప్షన్ లో నేను చూస్తున్నాను. డబ్బులుంటే పిఆర్ పెట్టుకొచ్చుకొని కప్పు గెలిచేయచ్చు. అలా ఏమి ఉండదండి. పిఆర్ ఉన్నంత మాత్రాన కప్పిచ్చేస్తే అందరూ పెట్టేసుకుంటారు. అలా ఏముండదు.
అలా ఏముండదు అంటారు. ఎస్ సార్. సో మనం రొటీన్లోకి వచ్చేస్తే జనరల్గా ఈ బిజినెస్ మార్కెటింగ్ ఇవన్నీ చాలా మందికి తెలీదు, నాలెడ్జ్ కూడా చాలా తక్కువే ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం అందరు డెవలప్ అవుతున్నారు. అంటే దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ బిజినెస్ మార్కెటింగ్ చేయాలంటే? అలా ఏమి ఉండదండి. ఇప్పుడు మాది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే, సో మా కస్టమర్స్ ఎవరు? హూ హ్యావ్ ఎ బిజినెస్. ఒక బిజినెస్ ఓనర్ మా కస్టమర్. సో ఆబ్వియస్గా చదువుకునే వాళ్ళకి, అప్పుడే చదువు అయిపోయిన వాళ్ళకి, వీళ్ళకి మా బిజినెస్ ఏంటో తెలియదు. లైక్ ఈవెన్ ఎవరైనా చదువు అయిపోయి ఈ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా కానీ వాళ్ళకి పెద్దగా తెలియదు దీని గురించి. ఇప్పుడు జావా, సి లాంగ్వేజ్ వీటి గురించి తెలుసు, కానీ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కోర్స్ ఉంటుంది. సో ఇది నేర్చుకుంటే మార్కెటింగ్ చేయొచ్చు, ఒక బ్రాండ్కి ప్రమోషన్ చేయొచ్చు అని చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇంతకుముందు వీడియో ఎడిటింగ్ ఇవి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అన్నా, గ్రాఫిక్స్ అన్నా, ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్కి తెలుస్తుంది. సో మా టార్గెట్ ఓన్లీ బిజినెస్ ఓనర్స్కి కాబట్టి వాళ్ళకి ఎలాగూ మార్కెటింగ్ తెలియకుండా బిజినెస్ ఎవడు పెట్టడు. ఓకే, ఆబ్వియస్గా బిజినెస్ పెట్టేవాడు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో వాళ్ళే మా ఆడియన్స్ కాబట్టి నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా అంటే ఈ బిజినెస్ మార్కెటింగ్లో ఫర్ ష్యూర్ మేము ఇంత చేస్తామని చెప్పేసి కంప్లీట్ చేస్తారా సార్ టార్గెట్? ఒకసారి ఫ్లాప్ అవ్వచ్చు, ఒకసారి అలా హిట్ ఎప్పుడు అవ్వచ్చు కదా. ఎగ్జాక్ట్ ఫిగర్స్ మేము ప్రామిస్ చేయమండి మార్కెటింగ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ ఇస్ ఎవ్రీ టైమ్ వాల్యుబుల్. సో మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది, ఎప్పుడు ఎవరు బాగా హై అవుతారు అనేది ఎవరికి తెలియదు. సో వీ ఆల్వేస్ సే దీస్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, ఓకే, ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ అని చెప్తాం. సో దాన్ని తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం ఏ బిజినెస్కైనా. సో అంతేగాని ఎగ్జాక్ట్గా మీరు మా దగ్గరికి వచ్చేస్తే మీకు ఇంత వచ్చేస్తుంది అని ఎప్పుడు ఏ బ్రాండ్కి చెప్పం. ఓకే సార్. ఇంకొక విషయం ఏంటంటే మేము కూడా కొన్ని ప్రమోషన్స్ చేసాం యాజ్ ఏ ఛానల్గా. ఓకే, వాళ్ళు ఎంత సతాయిస్తారంటే ఆ బ్రాండింగ్ ఇచ్చిన వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటాం మేమైతే. లిటరల్గా చెప్తున్నా, ఎంత టార్చర్ ఉంటుంది. మీరు ఎలాగో బిజినెస్ మార్కెటింగ్ కాబట్టి అట్లాంటి ఫేజెస్ మీ లైఫ్లో కూడా ఉన్నాలే, ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఏదైనా క్లయింట్ ఏంటంటే మోస్ట్లీ బాగా సతాయించే క్లయింట్స్ అంతా చిన్న చిన్న క్లయింట్స్ అండి. వాళ్ళకి పాపం చాలా కష్టాల్లో ఉంటారు. ఓకే, వాళ్ళు ఒక 1 lakh వస్తే కానీ వాళ్ళకి మంత్ గడవదు. లేకపోతే అలా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళే కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా మన దగ్గరికి వచ్చాక మనం ఇంకా ఎక్కువ కష్టపడతారు. బికాస్ వాళ్ళకి ఫాస్ట్గా ఒక 10,000 పెట్టగానే 1 lakh వచ్చేసాడు వాళ్ళకి అకౌంట్లోకి. సో అలా అనుకొని వస్తారు కదా బిజినెస్లోకి, వాళ్ళ వల్ల మీకు ఎక్కువ టార్చర్ ఉంటుంది. సో ఎవరైతే లాంగ్ విజన్, మేము ఒక 2 yearsలో ఇక్కడ ఉండాలనుకుంటున్నాం, ఒక 10 yearsలో ఇక్కడ ఉండాలనుకుంటున్నాం అని వస్తారో వాళ్ళ వల్ల మీకు టార్చర్ ఉండదు. దే సీ ద ప్రోగ్రెస్. నువ్వు చేస్తున్నావా లేదని చూస్తారు కానీ రిజల్ట్ వస్తుందా లేదని చూడరు. ఆల్వేస్ వర్క్ చేసినంత మాత్రం రిజల్ట్ రావాలని రూల్ ఏం లేదు. ఓకే, మనం ఇంటర్వ్యూ చేసినంత మాత్రం అందరూ చూడాలని రూల్ లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళే సెర్చ్లో కొట్టుకుంటారు. అంతే ఎగ్జాక్ట్లీ. సో అంటే సమ్ టైమ్స్ ఎప్పుడైనా మీరు ఇరిటేట్ అవ్వడం కానీ లేదంటే? ఆబ్వియస్గా అవుతామండి. ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయేది కూడా ఈ క్లయింట్స్ టార్చర్ తట్టుకోలేక, ఆ క్లయింట్స్ యొక్క ఇన్స్టెబిలిటీ. క్లయింట్స్ వస్తారు, క్లయింట్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఒక నలుగురిని అప్రోచ్ అయ్యేదో మాట్లాడేసి ఇచ్చేస్తారు ప్రోజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని నిలబెట్టుకోవడం కష్టం, ఆ ప్రాజెక్ట్ని సస్టైన్ చేసి దాన్ని రీటైన్ చేసుకోవడం కష్టం. సో క్లయింట్ నీ దగ్గరికి వచ్చి హ్యాపీ అయ్యి వాడు ఎవ్రీ మంత్ నీకు రీటైనర్ పే చేయాలంటే యూ నీడ్ టు షో ద రిజల్ట్, అదర్వైజ్ వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఆబ్వియస్గా క్లయింట్ సాటిస్ఫాక్షన్ టాప్ ప్రియారిటీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో పేమెంట్స్ విషయాల్లో కూడా ఇష్యూస్ వస్తాయి కదా? ఖచ్చితంగా వస్తాయండి. కొందరైతే ఎగ్గొట్టేస్తారు కూడా. సో యూజువల్లీ ఛార్జ్ అడ్వాన్స్ అండి. ఓకే, మేమైతే అడ్వాన్స్ తీసుకుంటాం. సో మేము ఆ ప్రొఫైల్ చూపిస్తాం, మేము అడ్వాన్సే తీసుకుంటాం అని చెప్తాం. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ కమ్, ఇఫ్ నాట్ దే వాంట్. బట్ అడ్వాన్స్ తీసుకోకుండా చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే మార్కెటింగ్లో ఎవ్రీ టైం రిజల్ట్ వస్తుందని చెప్పలేం. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్లు ఏంటంటే వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా హెసిటేట్ అయ్యి మీరు చేయండి మేము ఖచ్చితంగా ఇస్తాం ఎక్కడికి పోతా ఉంటాం, చేసాక ఎగ్గొట్టి వెళ్ళిపోతారు. సో అట్లాంటి ఫేజెస్ కూడా చూసారా? సో మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా. ఓకే, సో మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లల్ని ట్రైన్ కూడా చేస్తున్నారు కదా చాలా మందిని. అంటే జనరల్గా ఇంత ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఇది చేయాలని ఉంటుందా, లేదంటే మనం 10th class నుంచే స్టార్ట్ చేయొచ్చా, లేదంటే అలా ఏమైనా ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. ఒకవేళ తనకి కొంచెం క్రియేటివ్ థింకింగ్ కానీ లేకపోతే ఏదైనా విషయం చెప్తే అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే 10th అయినా పర్లేదు, ఇంటర్ అయినా పర్లేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మన దగ్గరికి వచ్చాక మన కోర్స్ వాడు బాగా నేర్చుకొని దాన్ని అప్లై చేసే కెపాసిటీ ఉండాలి. ఓకే, అంటే బాగా మాట్లాడాలి, నాట్ బాగా మాట్లాడడం అండి. ఇప్పుడు మనం ఏదైనా వాళ్ళకి నేర్పిస్తే ఈ యాడ్ ఇక్కడ పెట్టండి, ఈ ప్రమోషన్ ఇలా చేయండి అని, వాళ్ళు దాన్ని నెక్స్ట్ టైం వేరే క్లయింట్కి అలా చేసేలాగా ఉండాలి. సో వర్క్ చేయడం రావాలి, ల్యాప్టాప్ తీసుకొని కూర్చొని వర్క్ చేయడం రావాలి. సో మార్కెటింగ్ అంటే మాట్లాడడం, యాజ్ అ బిజినెస్ ఓనర్ నాకు మాట్లాడడం రావాలేమో, నా టీంకి అవసరం లేదు, వాళ్ళు కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తే చాలు. ఓకే, సో ఆ ల్యాప్టాప్ వాడడం అవన్నీ 10th classకి
ఇప్పుడున్న వాళ్ళకి రాకపోవచ్చు కాబట్టి మేబీ ఇంటర్ డిగ్రీ అలా చేసిన వాళ్ళకి కనీసం మినిమం ఈమెయిల్ అంటే ఏంటి, ఓకే గూగుల్ షీట్స్ అంటే ఏంటి, ఆ ల్యాప్టాప్ వాడడం బేసిక్స్ వచ్చిన వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఓకే. Yeah. సో అలా అంటారు. అంటే మిగిలిన ఏం ఇప్పుడు ఒక బిజినెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఉందనుకోండి, లేదంటే బోర్డ్స్ సంథింగ్ ఏమైనా అన్నిటికీ ఒకేలా అప్లై చేస్తారా? అవి డిఫరెంట్గా ఉంటుందా మీ స్ట్రాటజీస్ అని? డిఫరెంట్ ఉంటుందండి, ప్రతి బిజినెస్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్నిచర్కి ఒకలా మార్కెట్ చేయాలి, అగ్రికల్చర్కి ఇంకోలా, స్టీల్కి ఇంకోలా, ఎడ్యుకేషనల్ అకాడమీస్కి ఇంకోలా. సో ప్రతి దానికి డిఫరెంట్ ఉంటుంది. ఫర్నిచర్ ఎవరు కొంటారు, లైక్ హూ హ్యావ్ బిగ్ హౌస్ ఆర్ కొత్తగా హౌస్ కొనే వాళ్ళు ఫర్నిచర్ కొంటారు. స్టీల్ కంపెనీస్ ఎవరు, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు వీళ్ళు, రియల్ ఎస్టేట్ ఎవరు, హూ ఆర్ రీసెంట్లీ మ్యారీడ్, అలా. సో ఆడియన్స్ బిహేవియర్ని అర్థం చేసుకొని డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ మన టార్గెటింగ్ మార్చాలి. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారు? 7+ years అండి. 26? Yeah. 26 but still 7+. I came to Hyderabad at 18 అండి. Okay, when I'm at 18. ఓకే, మీరు ఇక్కడ కాదా ప్రాపర్? I'm from AP బేసిక్గా. ఓకే, ఏపీలో కడప. ఆహా, అలా లేదే అసలు. కడప అంటే పౌరుషం. హైదరాబాద్కి వచ్చి మొత్తం మారిపోయా, కూల్ అయిపోయా. ఓకే. సో ఇక్కడ వచ్చిన తర్వాత జనరల్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీ దగ్గరికి ఇన్స్టిట్యూట్ కూకట్పల్లిలో ఉందని చెప్పారు కదా, అంటే అక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరినీ తీసుకుంటారా, లేదంటే వాళ్ళకి ఏదైనా రిటర్న్ ఎగ్జామ్ ఏమైనా పెట్టి? అంటే మరీ వాళ్ళు మేము చెప్పేది కూడా తీసుకోలేకపోయే వాళ్ళకి చెప్తాం అనమాట, ఇలా ఉంటే కష్టం అని చెప్పేసి. మోస్ట్లీ మరీ అంత అలా ఉన్నవాడికి ఈ కోర్స్ గురించి కూడా తెలియదు, ఈ కోర్స్ నేర్చుకోవాలని కూడా అనుకోడు. సో వచ్చిన వాళ్ళంతా లైక్ దే గుడ్ అండి. లైక్ లాస్ట్ మేము రీసెంట్గానే ఫస్ట్కి ఒక బ్యాచ్ అయిపోయింది. సో ఎవ్రీబడి సెలెక్టెడ్ ఫర్ జాబ్స్, అందరికీ వచ్చేసాయి అనమాట. మా బ్యాచ్లో ఎవరెవరైతే నేర్చుకున్నారో దే ఆల్ గాట్ ప్లేస్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఓకే. సో దీంట్లో మంచి ఫ్యూచర్ ఉంటుందంటారా? ఆబ్వియస్గా అండి. మీకు బ్రాండింగ్ అవసరం లేదా మీ ఛానల్కి? అయ్యో కావాలి, కానీ మా బ్రాండింగ్ మేము చేసుకుంటాం, మాకు వీడియోస్ మీకంటే టీం ఉంది, పైసలు ఉన్నాయి, ఆఫీస్ ఉంది, మీరు చేసుకుంటారండి. ఇన్ని పెట్టలేనోడు అయినా మాకు బ్రాండింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో టాప్ మోస్ట్ ఏంటి మార్కెటింగ్? టాప్ మోస్ట్ అంటే క్లయింటా, లేకపోతే అంటే బిజినెస్ పరంగా పెద్ద చేసామనే విధంగా? కొన్ని ఆటోమొబైల్ కంపెనీస్కి చేసామండి. లైక్ ఐ వర్క్ విత్ మర్సిడీస్, ఎంజీ, వీళ్ళకి వర్క్ చేశాను. లైక్ రీసెంట్గా మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని, సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి చేసాము. కొన్ని అగ్రికల్చర్ కంపెనీస్కి చేసాము. నేను ప్రీవియస్ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు కూడా నూజివీడు సీడ్స్ కంపెనీకి నేను 4 years వర్క్ చేశాను. ఓ, అన్ని మంచి బ్రాండింగ్స్కి చేశారు. ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్ నుంచి రాధా టీఎంటీకి వర్క్ చేసేవాడిని. సో ఇలా ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్కి వర్క్ చేసేవాడిని. ఇప్పుడు కూడా మేము మా దగ్గర ఉన్న బ్రాండ్స్ కూడా అన్ని డెవెల్ నోన్ బ్రాండ్స్ అనమాట. ఓకే. సో మీరు ఇలా బిజినెస్ మార్కెటింగ్ చేసి మీరు ఫ్యూచర్లో ఏమైనా ఇట్లాంటి పెద్ద బ్రాండింగ్ బిజినెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్ని స్ట్రాటజిక్స్ తెలుసు కాబట్టి. ఆబ్వియస్గా ఉంటుందండి, ఇంట్రెస్ట్ అయితే ఉంది ప్యారలల్గా. సో మార్కెటింగ్ ఏంటంటే, మార్కెటింగ్ ఇస్ ఎ లైఫ్ స్కిల్ అండి. ఇట్స్ నాట్ లైక్ వీళ్ళకి మాత్రమే మార్కెటింగ్ సూట్ అవుతుంది, అలా ఏముండదు. ఎవరైనా మార్కెటింగ్ నేర్చుకుంటే దే కెన్ సస్టైన్. బికాస్ ఇఫ్ యూ నో హౌ టు మార్కెట్, నువ్వు ఏ బిజినెస్ పెట్టుకున్నా మార్కెట్ చేసుకోగలవు. సో నాకు ఇప్పుడు మార్కెటింగ్ వచ్చు కాబట్టి ఈవెన్ నాకు కూడా కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. మేబీ ఐ స్టార్ట్ ఇన్ ఫ్యూచర్ ఏమో. క్లయింట్స్కి ఏమైనా అడ్వైజెస్ ఇస్తుంటారా ఇట్లాంటి? ఇస్తామండి. ఇప్పుడు క్లయింట్స్ ఏంటంటే అండి, వాళ్ళకి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ దే డోంట్ నో ద ప్రమోషనల్ నాలెడ్జ్. ఎలాంటి కాంటెంట్ వేస్తే జనాలు చూస్తారు, మా ప్రోడక్ట్ ఎలా ఉంటే ఆడియన్స్ మాకు కనెక్ట్ అవుతారు అనేది క్లయింట్స్కి తెలియదు. ఆ సజెషన్స్ అన్ని మేమే ఇస్తాం. సో మీ ప్రోడక్ట్ ఇది, సో ఇలా వేయండి, మీది ఒక రెస్టారెంట్, లెట్స్ గో విత్ ఇన్ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్, వాట్ ఎవర్, ఈ సజెషన్స్ అన్ని మనం ఇస్తాం. ఓకే. సో అంటే బ్రాండింగ్ కానీ రెస్టారెంట్కి ఇలా ఇస్తారు కదా, జనరల్గా ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా కానీ లేదంటే ఇట్లాంటి పేజెస్ ఏమైనా హ్యాండిల్ చేస్తారా మీరు? ఆబ్వియస్గా అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ మేమే చేస్తాం. ఓహో, సోషల్ మీడియా ఒక కూడా? బ్రాండ్ వచ్చిందంటే వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ డిజిటల్ ప్రెసెన్స్ అంతా మేమే అండి. ఓకే. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లింగ్, వాళ్ళ యూట్యూబ్ హ్యాండ్లింగ్, వాళ్ళ ఛానల్ హ్యాండ్లింగ్, ఈవెన్ కొన్ని ప్రొడక్షన్ హౌస్కి కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మేమే హ్యాండిల్ చేస్తాం. ఓకే. సో ఎంతమంది ఉన్నారు మీ దగ్గర టీమ్? ఇదంతా చాలా పెద్ద సర్కిల్. టీమ్ ఆఫ్ 12 అండి. ఓకే. ఓకే. సో ఇంకొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉన్నారు, వాళ్ళేం ఇంటర్నల్ టీమ్ కాదు. సో వీ వర్క్ విత్ బ్రాండ్స్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్ కూడా చేస్తాం. సో చాలా మందికి పిఆర్గా కూడా వర్క్ చేస్తాం. సో ఇలా ఒకటి చెప్పండి ఓపెన్గా, ఈ పిఆర్ అనేది 100% వర్కౌట్ అంటారా? ఇప్పుడు యాక్చువల్గా పిఆర్ అంటే మీరు ఏమనుకుంటారో నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ వేరే వాళ్ళది, వాళ్ళు బిజీగా ఉంటే మేము హ్యాండిల్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ పిఆర్. ఓకే. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ వాళ్ళకి ఏదన్నా ఫ్యాన్ పేజెస్ లేకపోతే మీమ్స్ లేకపోతే వీడియోస్, వీటిని చేస్తాం జస్ట్ టు షో ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఏం ఆడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అది చూపిస్తాం. సో దట్ ఈస్ వాట్ లైక్
పిఆర్ అని చెప్పగానే సోషల్ మీడియా హ్యాండ్లింగ్ అండి, వాళ్ళ సోషల్ మీడియా ప్రజెన్స్ మొత్తం మేము హ్యాండిల్ చేస్తాం. ఓకే, Yeah. ట్యాక్స్ దగ్గర నుంచి అన్ని కంప్లీట్గా అన్ని పే చేసి. ఓకే, Yeah. సో అంటే మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఎవరైనా మీ దగ్గర పేజెస్? సెలబ్రిటీస్ కాదు కానీ మేము ఒక మిస్సెస్ ఇండియా అని ఒక ఆమెకి ఇప్పుడు చేస్తున్నాం బేసిక్గా. సో పేర్లేదు కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఉన్న ఇప్పుడు 9 సీజన్ 9 ఉంది కదా, అందులో 3-4 మెంబర్స్ అప్రోచ్ అయ్యారు ఇప్పుడు దాకా. ఒకరు కన్ఫర్మ్ అయ్యారు, ఇంకో ముగ్గురు డిస్కషన్లో ఉన్నాం. సో మేబీ ఈ వీక్లో కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోలేదన్నమాట. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మేము పేమెంట్ వైజ్గా కూడా చూసుకోవాలి, చాలా హై ఉంటుందా లేదంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందా లేదంటే నార్మల్గానే ఉండొచ్చా మీ ప్రైస్? డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్స్ అండి. మీరు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మంచి మంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎవరిమైనా మంచిగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. మాకు ఇది చేయాలని హైగానే. మంచిలో కూడా రేంజ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీకు 1,00,000 మందికి కనపడాలనుందా, 1,00,00,000 మందికి కనపడాలనుందా, లేకపోతే మొత్తం ఏపీ తెలంగాణలో మీ పేరు మారిమోగిపోవాలా అనే దాన్ని బట్టి మనం ఏ లెవెల్లో మార్కెట్ చేయాలా అనేది ఉంటుంది, అవునా? సో అకార్డింగ్లీ వాళ్ళకి ఎంత రీచ్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంతమందికి కనపడితే వాళ్ళు మేము హ్యాపీ అనుకుంటారు అనే దాన్ని బట్టి కూడా మా ఛార్జెస్ ఉంటాయి. ఓకే, సో అలా డిపెండ్ అయి ఉంటుంది. నేనేమనుకుంటున్నా, ఎంత చేసినా మా కంటెంట్ ఇది కాబట్టి మేము ఇలాగే చేస్తామని చెప్తారు. అలా ఫిక్స్డ్ ఏముండదు, ఎంత పైసాకి అంత రాబట్టి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. ఒకవేళ వాళ్ళు బాగా పెద్ద సెలబ్రిటీ అనుకో, దే వాంట్ టు బిగ్, బాగా మార్కెట్ చేసుకోవాలనుకుంటారు, అందరికీ కనపడాలనుకుంటారు. ఒకవేళ చిన్న సెలబ్రిటీ కామన్ మ్యాన్ అనుకో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. సో మేము కొంతమంది కనపడినా చాలు, మాకు జస్ట్ ఈ వర్క్ చేయండి అని చెప్పేసి. సో మేము చెప్తాం మేము ఏమో వర్క్ చేస్తామని. సో అకార్డింగ్లీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో జనరల్గా ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ప్రతిదానికి కాంపిటీషన్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు ఒరిజినల్గా మీ సబ్జెక్ట్ మీరు నేర్చుకొని వచ్చారు, సబ్జెక్ట్ నేర్చుకుని వాళ్ళు కూడా చాలా మంది పిఆర్గా ఉండి చేసే వాళ్ళు ఉంటారు. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? పిఆర్ కాదండి, ఏజెన్సీ కూడా ఎవరైతే అప్పుడప్పుడు నేర్చుకొని, ఈవెన్ నా స్టూడెంట్లు కూడా కొంతమంది జస్ట్ కొన్ని కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళు ఇంకా అది పెట్టేసి బ్రాండింగ్ అంటారు, నాకు అర్థం కాలేదు. ఓకే, సో ఈవెన్ నాది కూడా చిన్న ఏజే కాబట్టి, సో నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది నాకు, నేను చిన్నప్పుడు వచ్చాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఈ 6-7 ఇయర్స్లో నేను బాగా నేర్చుకున్నా కాబట్టి నేను సస్టైన్ అవుతున్నా. సో నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళంతా ఎన్నికి వెళ్ళిపోయి ఆల్రెడీ మూసేసో లేకపోతే ఇంకోటో మీరు అంటే ఎవరైతే నాలెడ్జ్ లేకుండా వచ్చి పెడతారో వాళ్ళు కొన్ని రోజులు సస్టైన్ అవ్వచ్చు, మేబీ ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్. బట్ తర్వాత స్లోగా క్లయింట్స్ అంతా వెళ్ళిపోతారు. క్లయింట్స్కి ఏదో ఒక రోజు తెలుస్తుంది నీకు రాదు అని, ఆ రాదు అని తెలిసిన రోజు వెళ్ళిపోతాడు. సో కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాల్సిందంట. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న వాళ్ళలో జస్ట్ ఒక 10 కాంటాక్ట్స్ వస్తే చాలు, ఇంకా ఇది దున్నేద్దాం చేసేద్దాం అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్లు మీ మాది మా మెయిన్ బిజినెస్ అయితే పిఆర్ కాదండి, వీఆర్ ఇంటూ మార్కెటింగ్. మేము బ్రాండ్స్కి వర్క్ చేస్తాం. సో వీ మెయిన్లీ ఫోకస్ ఆన్ బ్రాండ్స్. మేము కంటిన్యూస్గా మా కంపెనీ మార్కెట్ చేసుకుంటాం, సో మా పర్సనల్ బ్రాండింగ్ చేసుకుంటాం. సో మేము మెయిన్లీ ఫోకస్ ఆన్ బ్రాండ్స్ అండ్ ప్రోడక్ట్ కంపెనీస్. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఈ పిఆర్ అడిషనల్గా లాస్ట్ 3 సీజన్స్ నుంచి చేస్తున్నాం. సో మాకు అప్రోచ్ అయ్యారు కాబట్టి మేము వద్దు అని లేక తీసుకున్నాము. అది కాస్త అందరికీ తెలిసిపోయి సో మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. అలా గూగుల్లోనో యూట్యూబ్లోనో ఎక్కడో ఒక చోట చూసి వాళ్ళు అప్రోచ్ అయితే మేము చేయమన్నాం, కానీ మేమైతే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ని కానీ అప్రోచ్ అయ్యలేదు. ఓకే, పర్సనల్గా అయితే అయింది లేదు. అండ్ ఇంకొకటి బిజినెస్ మార్కెటింగ్లో నాలెడ్జ్తో పాటు కాంటాక్ట్స్ కూడా ఇంపార్టెంట్ అంటారు. ఆబ్వియస్గా నెట్వర్క్ ఉంటేనే నువ్వు బిజినెస్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వగలవు. లైక్ నీకు ఇప్పుడు ఉన్న క్లయింట్స్ అన్నీ పోయినా కానీ నువ్వు నీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే కనీసం ఒక 3-4 క్లయింట్స్ నీకు వచ్చేలా ఉండాలి. అప్పుడు యూ క్యాన్ సస్టైన్ ఇన్ లాంగ్ రన్. ఓకే, ఇంకొకటి నాకు పర్సనల్గా ఒకటి అనిపిస్తుంది, ఈ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఊకే మీటింగ్స్కి వెళ్ళాలి కదా, చాలా హెడ్ఏక్ కాదా అసలు? ఎన్ని మీటింగ్స్ అటెండ్ చేస్తుంటారు? అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది బిజినెస్ మార్కెటింగ్ వాళ్ళది? బిజినెస్లోకి వచ్చే వాళ్ళు కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి మెయిన్ ఇష్టమైన వర్కే మీటింగ్స్కి వెళ్ళడం, వేరే వాళ్ళతో మాట్లాడడం. అలాంటి వాళ్ళే బిజినెస్కి వస్తారు. ఓకే, ఎవరైతే మేము ల్యాప్టాప్ దగ్గర కూర్చొని వర్క్ చేయాలా అని అనుకుంటారో వాళ్ళకి బిజినెస్ సెట్ కాదు. ఎవరైతే మేము ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, మేము నలుగురితో కలిసి మాట్లాడాలి, మా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి, ఇలా ఉంటారు కదా, వాళ్ళకి బిజినెస్ బాగా సూట్ అవుతుంది. ఓకే, అంటే డే రొటీన్ ఎలా ఉంటుంది జనరల్గా బిజినెస్ మార్కెటింగ్ వాళ్ళది? మోస్ట్లీ మీటింగ్స్ అండి, కాల్స్ మీటింగ్స్ తప్ప ఏముండవు. సో యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా మాకేంటంటే లైక్ మోస్ట్లీ కాల్స్ అండ్ మీటింగ్స్ ఉంటాయి. అండ్ టీమ్ని కొంచెం సెట్ చేయడం, ఏదైనా ఎక్కడైనా రాంగ్ వెళ్తుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయడం. ఓకే, సో ఇలాంటి పనులు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇన్స్టిట్యూట్ పెట్టా అన్నారు కదా, సో దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ అప్రోచ్ అవడానికి. ఇన్స్టిట్యూట్ పెట్టి అదే అండి, ఎవరైనా అంటే గ్రాడ్యుయేషన్ అసలు ఇన్స్టిట్యూట్ పెట్టాలని థాట్ ఎందుకు వచ్చిందండి మీకు ఫస్ట్? అదే అండి, ఇప్పుడు మనకి సబ్జెక్ట్ వచ్చు, వేరే వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు ఇంకో చోట.
సో దే కెన్ గెట్ ఎ అంటే మీ జాబ్. ట్రిక్స్ అన్ని కాపీ కొట్టేరా? ఏం లేదండి, అలా ఏం అంటే లేదు. అది నేర్పించకుండా ఇంకా జస్ట్ సబ్జెక్ట్ నేర్పిస్తారేమో అలా ఏం maybe. లేదండి. ఇప్పుడు నేను 7 ఇయర్స్ నేర్చుకుంది వాళ్ళు 3 మంత్స్‌లో నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. అది ఎక్స్‌పీరియన్స్‌తో లేకపోతే నేను పడిన స్ట్రగుల్‌తో వస్తది. మ్మ్. సో వాళ్ళకి మనం నేర్పించేది ఏంటి? సబ్జెక్ట్. మ్మ్. ఇలా ఉంటది, ఇలా ఉంటది. బయటికెళ్తే ఇలా చేయొచ్చు మీరు. మ్మ్. ఓకే. సో ఏదైనా బ్రాండ్ వస్తే మీరు ఇలా చేయాలి. మ్మ్. ఆఫీస్‌లో జాబ్ వస్తే మీరు ఇలా చేయాలి మ్మ్. అనేవి మనం చెప్పి పంపిస్తాం. ఓకే. సో వాళ్ళు మన కాంపిటీషన్ ఏజెన్సీ పెట్టచ్చు, వాళ్ళే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్. Okay. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కెపాసిటీ. వాళ్ళకి నిజంగా అంత టాలెంట్ ఉంటే స్టార్ట్ చేయొచ్చు. మ్మ్. టాలెంట్ ఎప్పుడు మనం ఆపలేమండి. నా ఆపలేము. దగ్గర కాకపోతే ఇంకో దగ్గర నేర్చుకుంటాడు అంతే. ఎండ్ ఆఫ్ ద డే. సో కాబట్టి అలా అలా ఉండదు. ఎప్పటికీ ఒక టీచర్ అయితే అలా ఆలోచించరండి. మ్మ్. హీ విల్ షేర్ ద కంప్లీట్ నాలెడ్జ్. నేనైతే మీరు నా దగ్గరికి వచ్చారు అంటే మాత్రం నాకు ఎంత తెలుసో అంతా చెప్పేస్తాను. మ్మ్. లేదు లేదు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, పైసలు ఇచ్చేదాన్ని బట్టి మేము ప్రోడక్ట్ ఇస్తాం. అది క్లయింట్స్కి. స్టూడెంట్స్ కాదు. ఓకే. నాలెడ్జ్ ఎంత ఇస్తే అంత వస్తుందండి. అవును. ఓకే. మ్మ్. వర్క్ అలా కాదు, ఎంత వర్క్ ఇస్తే అంత ఎక్కువ వర్క్ ఇస్తాం. ఆహా, ఓకే ఓకే, ఇలా Okay. వచ్చారా? సో కాబట్టి ఎంత తక్కువ వర్క్ చేస్తే ఆ. క్లయింట్స్కి నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఇంకా ఒకటేమైనా అడిగితే అప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేస్తాం తప్పితే మ్మ్. క్లయింట్కి ఎక్స్ట్రా వర్క్కి ఎంకరేజ్ చేయము అంతే. మ్మ్. స్టూడెంట్స్కి అట్లా ఏం లేదు. వాళ్ళకి ఇంకా ఎక్కువ డౌట్స్ అడిగినా ఇంకా ఇంకో 10 రోజులు మీ దగ్గర కూర్చొని నేర్చుకుంటామన్నా నేర్పిస్తాం. ఓకే. సో అలా కూడా ఉంటుంది. Yeah. Yeah. అంటే కోర్స్ స్టార్టింగ్ ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? ప్రైసింగ్ అంటే ఏం లేదండి, మాకు అంత ఫిక్స్డ్ ప్రైసే. సో 3 months కోర్స్ ఉంటుంది. ఓకే. అరౌండ్ ఒక 35,000 ఫీజు ఉంటుంది. మ్మ్. సో ఆ 3 monthsలో ఇంక్లూడింగ్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ టూల్స్ నేర్పిస్తాం. మ్మ్. యా. సో ఇవన్నీ నేర్పిస్తాం. సో బేసిక్ ఎడిటింగ్ లైక్ క్యాన్వా ఎడిటింగ్ కూడా లైట్గా నేర్పిస్తాం. అది మా కోర్స్ కాదు, మ్మ్. బట్ స్టిల్ అది నేర్పిస్తాం. సో వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడైనా జాబ్ తెచ్చుకోవచ్చు. దే కెన్ డూ ఫ్రీలాన్సింగ్, మ్మ్. లేదా వాళ్ళే ఏజెన్సీ కూడా పెట్టుకోవచ్చు ఓకే. నిజంగా వాళ్ళకి పెట్టాలని ఉంటే. Maybe. కాకపోతే ఇయర్స్ టైం పట్టిద్దేమో కొంచెం క్లిక్ అవ్వడానికి. స్టార్టింగ్ ఏజెన్సీ పెడితే వర్కౌట్ అవ్వదులేండి, బికాస్ దే నీడ్ క్లయింట్స్. వాళ్ళ వాళ్ళ తలనొప్పులు అవన్నీ భరించలేరు. ఓకే. సో ఇలా అంటారు. మ్మ్. సో ఇప్పటివరకు మీరు ఈ 7 yearsలో జనరల్గా అంటే చూసే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ కోసం ఎంత సంపాదించుంటారు? మార్కెటింగ్ బిజినెస్ అంటే ఇది అనవసరమైన క్వశ్చన్ ఏమన్నా ఐ మీన్ అంటే మనం ఎలా దీన్ని చేయాలి కానీ ఎవరైనా తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా. టు బి Money ఫ్రాంక్ కోసమే చెప్పాలంటే కదా నాకు కూడా చేసేది. తెలియదు. ఇప్పుడు ఎవరైనా సరే అండి, ఎంత సంపాదించాలో తెలిసి ఎంత సంపాదిస్తే తెలుస్తుంది. సో నిజంగా చెప్తున్నాను, నేను ఎంత సంపాదించాలో నాకు తెలియదు. ఓకే. అంటే లెక్క పెట్టలేదంటున్నారా లేదంటే వచ్చి ఎప్పుడు ఖర్చు లెక్క అయిపోయినాయి పెట్టుకోవాలి. అంటున్నారా? ఎక్కువ వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి, అదైతే కన్ఫర్మ్. Mm. మేబీ ఏదైనా మిగిలితే ఇంట్లోకి ఏదైనా కొనుక్కోవడం ఇంకోటో పక్కన పెడితే మ్మ్. ఏదైనా సేవింగ్స్ ఉంటాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి మ్మ్. అలాంటివి చేస్తాం తప్పితే లైక్ ఇంత వస్తుంది ఇంత పోతుంది అని ఎప్పుడు బిజినెస్లో ఎంచుకోలేదు. మ్మ్. ఓకే. ఎందుకంటే ఒకసారి బిజినెస్లోకి వచ్చాక ప్రాఫిటో లాసో నిలబడాలి. మ్మ్. ఒక 2 years ఫస్ట్ బిజినెస్ సస్టైన్ చేయాలి, తర్వాత ఇంకొంచెం గ్రో అవ్వాలి. సో ఇలాంటి థాట్స్ ఉంటాయి తప్పితే ఎంత వస్తుంది ఎంత పోతుంది దీని మీద ఎక్కువ ఫోకస్ ఉండదండి. ఓకే. బట్ ఒక మానిటరింగ్ అయితే ఉంటుంది, మ్మ్. ఎంత వస్తుంది ఎంత పోతుందని. మోస్ట్లీ లాస్లో అయితే లేండి ఇప్పటివరకు ఎప్పుడే కానీ. స్టార్టింగ్ నుంచి కూడా. ఎప్పుడే కానీ లైక్ నా ఇన్నేళ్ళ కెరియర్లో ఎప్పుడు నేను లాస్లోకి అయితే వెళ్ళలేదు. మ్మ్. ఎందుకంటే కొత్త కొత్త క్లయింట్స్ వస్తుంటారు కాబట్టి. నేను ఎంత రిస్క్ ఉందో అంతే మ్యాన్ పవర్ని పెట్టుకుంటాను. మ్మ్. ఓకే. నాకు ఎంత వస్తుందో అంత మాత్రమే మ్యాన్ పవర్ని తీసుకుంటాను. ఓకే. సో ఎక్కువ తీసుకొని ఊరికే రిస్క్లోకి వెళ్ళను. ఓకే. సో అలా. సో మీరు చిన్న ఏజ్లో స్టార్ట్ చేశారు కదా, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, నేర్చుకోవాలనుకుంటున్నాం, ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా? చాలా విన్నానండి. లైక్ అయ్యో బ్లష్ అవుతున్నారు మీరు. ఆబ్వియస్గా స్టూడెంట్స్ అంటారు, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నన్ను చూసి దే స్టార్టెడ్ ఓన్ ఏజెన్సీస్. మ్మ్. చాలా మంది ఇప్పుడు నన్ను చూసి నా మా క్లాస్మేట్స్ ఉంటారు కదా, మ్మ్. బీటెక్ క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు పాప వాళ్ళు వాళ్ళైతే ఇప్పుడు ఆవరగా తిరుగుతున్నాలే. ఆబ్వియస్గా ఆవారంగానే తిరుగుతున్నారు. ఆ, వాళ్ళు ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ డిజిటల్. నేర్చుకోవడం. అయ్యో. Yeah. సో మీ ఫ్రెండ్స్ అని చెప్పేసి డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా వాళ్ళకి? నేర్చుకుంటే అంటే ఫ్రీగా నేర్పిస్తా అంటారు ఫస్ట్ వాళ్ళు, ఫ్రెండ్స్ రారేమో అయితే వాళ్ళు మేబీ, నా దగ్గర నేర్చుకుంటే మరి ఎంతవరకు నేర్చుకుంటారో నాకు తెలియదు. తెలీదు. ఓకే. Yeah. యా. సో ఇంకా ఈ మార్కెటింగ్ గురించి అంటే మాకు తెలియని విషయాలు, జస్ట్ మాకు తెలిసింది ఇంతే, ఇంకా తెలియని లోపల ఇంకేముంటుంది? తెలియదంటే ఏం లేదండి. లైక్ మెయిన్గా ఏంటంటే మార్కెటింగ్లో ప్రతి ఒక్కరు మార్కెటింగ్ చేస్తారు, ప్రతి కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది. హౌ యూ స్ట్రాటజైజ్ ద థింగ్స్ ఫర్ ఎ బ్రాండ్ ఈజ్ డిఫరెంట్. సో నువ్వు ఎలా స్ట్రాటజైజ్ చేస్తావు, అసలు వాళ్ళకి ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అని నువ్వు కనుక్కుంటావు కదా, అది అసలైన మార్కెటింగ్. ఓకే. ఓకే. ఒక బ్రాండ్ నీ దగ్గరికి వస్తే వీళ్ళకి ఏం చేయాలి అని ఒక డిఫైన్ చేస్తావు కదా, సో అక్కడే నీకు తెలిసిపోద్ది నీకు ఆ టాలెంట్ ఉందా లేదా అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు వేయడము, యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అందరూ చేస్తారు, బట్ ఏవి పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎవరి కోసం పెట్టాలి, ఎలాంటి కాంటెంట్ పెట్టాలి అనేది డిఫరెంట్. సో అది ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి బాగా తెలుస్తుంది. ఓకే.
సో మీటింగ్లోకి వెళ్ళి మీకు బాగా అలవాటు అయిపోయింది, నేనే మాట్లాడలేకపోతున్నాను. అండ్ ఇంకొకటి, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఇంగ్లీష్లో మాట్లాడితేనే మనకు క్లయింట్స్ ఎక్కువ వస్తారు, ఐ మీన్ అంటే బిజినెస్ ఎక్కువ రన్ అవుతుంది అన్నట్టు. నీట్గా మాట్లాడి వర్క్ రాకపోయినా సింపుల్గా స్టైల్గా కూర్చుంటే పని అవుద్దంటారా? ఒకవేళ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుతుందా? ఒకవేళ స్టైల్గా అంటే మంచి డ్రెస్సింగ్ వేసుకొని కూర్చున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పని అవుతుంది. ఆ తర్వాత దాన్ని సస్టైన్ చేయడం కష్టం కదా, అప్పుడు నీకు వర్క్ రావాలి మళ్ళీ. అది సో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా. ఆబ్వియస్గా జరుగుతాయండి. సో బిజినెస్ అంటేనే ఒక బిజినెస్ కూడా ఒక గ్లామర్ వరల్డ్ అండి, ఫర్ షూర్. ఓకే, సో నువ్వు ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక వేరే బిజినెస్ ఓనర్ దగ్గరికి వెళ్ళాలన్నా, నువ్వు ఖచ్చితంగా నీట్గా వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు నీకు. ఒకవేళ నువ్వు నీట్గా వెళ్ళకపోతే నీకు ఏదైనా బిగ్ బ్యాక్గ్రౌండ్, నీ పోర్ట్ఫోలియోనో క్రేజీగా ఉంటే నువ్వు ఎలా వెళ్ళినా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అన్నీ చూస్తారండి. సో ఒక బిజినెస్ ఓనర్ నిన్ను ఒకసారి చూస్తే అది అర్థమైపోతుంది నీకు వచ్చారా అది. ఇప్పుడు జనరల్గా నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా కొంచెం బిజినెస్ మెంటాలిటీ. అలా ఏముండదండి. అనిపించినా చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో చెప్పాలండి, మాకు కావాల్సింది అదే. నేను ముందే చెప్పాను మీకు, మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను. జనరల్గా చెప్పండి, మరి మీ గురించి ఏమనుకుంటున్నాను అంటే చెప్పలేదు. షూర్, అదేంటి మరి అంత ఓపెన్ కాదు. అలా ఏమి ఉండదు, అంటే డ్రెస్సింగ్ ని బట్టి అసలు వీళ్ళకి బుర్ర ఉందా లేదా అనేది అలా ఏం లేదండి. ఒక చూడగానే మనం అనుకుంటాం కదా, ఈ మనిషిని ఇప్పుడు మీరు అన్నారు కదా నన్ను ఎందుకంటే ఇంత ప్రొఫెషనల్గా రెడీ వచ్చారని చెప్పేసి. అలా ఒక్కొక్కరిని చూసినప్పుడు మనం ఒకటి అనుకుంటాం. సో మాట్లాడాక మళ్ళీ మారుతుంది, ఇంకోసేపు మాట్లాడితే ఇంకొంచెం మారచ్చు, అది డిపెండ్స్. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లు బట్టి నాకు ఒపీనియన్ మారచ్చు, ఇంటర్వ్యూ తర్వాత మీరు ఇంకోటి మారచ్చు. సో ఇట్ డిపెండ్స్ అంతే, అది సేమ్ ఉండదు. చూసినప్పుడు ఒకటి అనిపించిండొచ్చు, మీతో మాట్లాడాక ఇంకోటి అనిపించిండొచ్చు. అదే ఏదైనా ఒకటి ఇప్పటి వరకు జరిగింది అంతే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనిషిని చూసి పసిగట్టేస్తారు కదా, అలా ఏమైనా అట్లా మీ దగ్గర నాకు ఏమనిపించిందని మీకే చెప్పడం బాగోదు సార్. నేనే అడుగుతున్నా కదా సార్ ఓపెన్. అదే అండి, నేను అదే అంటున్నా, మీరే అడుగుతున్నారు బాగుంది, కాకపోతే అలా ఎవరు చెప్పరు అంటున్నా. నేనైతే అసలు మంచిదైనా చెడ, ఇప్పుడు నేను మంచిదని చెప్పాను అనుకో, మీది ఇదే డెడ్ అని అనుకోవచ్చు. ఒకవేళ నేను చెడదని చెప్పాను అనుకో, సరే ఏంటి ఇలా అంటున్నారు అనుకోవచ్చు. సో ఏది చెప్పకపోవడం మీకు హ్యాపీ, నాకు హ్యాపీ. బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు, ఇంకా ఏం చేస్తాం. యా, సో ఈ బిజినెస్ మార్కెటింగ్ అనేది ఒక ఏజ్ లిమిట్ వరకు ఉంటుందా? ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎప్పుడైనా నేర్చుకోవచ్చా? ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో దీనికి ఏజ్ ఏం సంబంధం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెంట్గా నువ్వు ఈ మార్కెట్లో ఉండగలవా, నీకు ఫస్ట్ ఈ పని మీద ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు చేసేటప్పుడు నీకు 4 పనులు చేస్తే తెలుస్తుంది కదా ఏ పని నీకు బాగా నచ్చుతుంది. సో నాకు ఈ పని ఇష్టం కాబట్టి నేను సెలెక్ట్ చేసుకో. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ అప్డేట్ అవుతున్నారు చాలామంది, జనరేషన్ మారుతుంది కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటారు చాలామంది ఇట్లాంటి వాటికి, ఎందుకంటే అప్డేట్ అవ్వాలి కదా మనం. ఆబ్వియస్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది కదండి, ఉంటుంది కూడా. లైక్ బికాస్ ఇంకా గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు ఏఐ కానీ ఇంకోటి వచ్చినా కానీ బ్రాండ్స్ అయితే అలాగే ఉంటాయి, బిజినెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి కొత్తగా. సో వాళ్ళందరికీ దే నీడ్ ప్రమోషన్స్ కదండి. ప్రతి బ్రాండ్కి దే నీడ్ ప్రమోషన్స్, మార్కెటింగ్ లేకోకుండా ఒక కంపెనీ రన్ అవ్వడం చాలా కష్టం. సో ఇంతకుముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, పేపర్లలో అక్కడ ఇక్కడ వేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇస్ మ్యాండేటరీ, అది సినిమాకైనా, బ్రాండ్కైనా, పాలిటిక్స్కైనా, ఎవరికైనా. వితౌట్ మార్కెటింగ్ దే కాంట్ రన్ ద షో. ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ పిఆర్ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఇప్పటి వరకు హరితేజ గారికి ఇంకా పేర్లు ఎందుకు లేట్ చేశాను, పర్లేదు, ఒక 4-5 కంటెస్టెంట్లకి అయితే చేశాను. సో అంటే జనరల్గా మీది ఇంకా కొంచెం ఇది తక్కువ పర్సెంటేజ్ కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? జనరల్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఉందా? లేదు, తలనొప్పి ఏమి ఉండదు కానీ వాళ్ళ లోపల ఉంటారు కదండి, వాళ్ళతో తలనొప్పి ఉంటుంది ఉంటే ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీతో. పై వాళ్ళకి తెలియదు ఏం చెప్పినా అర్థం చేసుకోరు. ఎగ్జాక్ట్లీ, అది ఒకటి. అండ్ ఏంటంటే అండి, ఇప్పుడు నేను చాలా పెద్ద బ్రాండ్స్కి వర్క్ చేశాను ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 150+ బ్రాండ్స్కి వర్క్ చేశాను ఇప్పుడు దాకా. సో మోస్ట్లీ నేను బిగ్ బాస్ చేశాక చాలామందికి మేబీ ఈ యూట్యూబ్ ఛానల్కి వీళ్ళకి బిగ్ బాస్ చేశాక బాగా తెలిసింది. సో ఇంతకుముందు బిజినెస్ ఓనర్లకు తెలిసేమో, బట్ ఈ యూట్యూబ్ ఛానల్స్కి కానీ వీళ్ళకి తెలియదు నేను ఏదో చేస్తానని చెప్పేసి. సో ఆబ్వియస్గా దానికే ఎక్కువ క్రౌడెడ్ మార్కెట్ కాబట్టి ఒక బిగ్ బాస్ అనేది ఆబ్వియస్గా ఎక్కువ మందికి ఆ బిగ్ బాస్ వల్లే తెలిసింది అనుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినా బిగ్ బాస్కి చేస్తారు కదా అని అంటారు తప్పితే నేను వర్క్ చేసిన పెద్ద బ్రాండ్స్ ఎవరు చెప్పరు. బికాస్ దే డోంట్ నో ద బ్రాండ్ వాల్యూ. వాళ్ళకి ఆ బ్రాండ్ తెలియదు, ఆ బ్రాండ్ వాల్యూ తెలియదు, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు తప్పు కూడా కాదు, వాళ్ళకి తెలిసింది బిగ్ బాస్ కంటెస్టెంట్లు డైలీ టీవీలో వస్తారు, వాళ్ళకి మీరు చేస్తారంటే మీరు గ్రేట్.
అనేసి వాళ్ళు అనుకుంటారు. అందులో కూడా తప్పేం లేదు. అంటే యాక్చువల్ చెప్పాలంటే మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనొచ్చు, లేదంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు రిచ్ పీపుల్ కంటే. చాలా వాళ్ళు ఎక్కడో ఉంటారు. మనం ఈ కేటగిరీలో ఉంటున్నాం కాబట్టి ఈ ఆరానే వాళ్ళకి ఎక్కువ ఎక్కుతుంది. అంత బ్రాండింగ్ కానీ లేకపోతే ఎక్కువ పైసలా, అమ్మో ఇది ఇట్లా అనేది అంత వాళ్ళకి థాట్ ఉండదు యాక్చువల్గా. సో మీరు దీన్ని పిక్ చేసుకుంటారా, దీన్ని పిక్ చేసుకుంటారంటే ఏం పిక్ చేసుకుంటారు? ఆబ్వియస్గా గో విత్ బ్రాండ్స్ అండి, అది రెగ్యులర్ వర్క్ కదండి. బిగ్ బాస్ మహా అయితే ఇయర్లీ ఒక 3 months ఉంటుంది, 2 months ఉంటుంది. బట్ నాకు బ్రాండ్స్ రెగ్యులర్గా రెవెన్యూ ఇస్తాయి కదా, సో ఐ ఆబ్వియస్లీ చూస్ బ్రాండ్. సో మీరు ఇప్పటి వరకు 150+ చేశారు కదా బ్రాండింగ్స్, ఏది బాగా అసలు ఎప్పుడు పెట్టినా ఏం చేసినారా ఇది అట్రప్లాప్ అవ్వదు అనుకునే బిజినెస్ ఏంటి చెప్పండి మీరు ఇప్పటి వరకు చూసిన? డాక్టర్స్, క్లినిక్స్. పెద్ద బిజినెస్ పట్టారు, చాలా మంది ఉన్నారు మీ దగ్గర. అయితే ఇప్పటివరకు మా దగ్గర ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ డాక్టర్స్ అండ్ క్లినిక్స్ ఎక్కువ అండి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్లో మేము వర్క్ చేసిన వాళ్ళలో లాసెసే చూడని వాళ్ళంటే డాక్టర్స్ అండ్ క్లినిక్స్. వీళ్ళకి ఎక్కువ లాసెస్ రావు. ఓకే. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అకాడమీలు వీళ్ళకి ఎక్కువ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. స్టూడెంట్స్ అన్సర్టైన్గా ఉంటారు కదా, అంటే చాలా ఎక్కువ అయిపోయాయి కదండి ఇప్పుడు. బట్ డాక్టర్స్ ఎంత ఎక్కువైనా పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు రోజుకి, సో కాబట్టి సరిపోతుంది. గ్రాడ్యుయేట్స్ ఎక్కువ అవుతున్నారు కానీ కొంచెం తెలివైన వాళ్ళు అవ్వడం వల్ల ఓన్లీ మాకు ఈ ఇన్స్టిట్యూట్లో ఇది ఉంటేనే పోతాం, ఏసీ ఉంటేనే పోతాం, లేకపోతే ఇది ఉంటేనే పోతాం అని ఇప్పుడు ఉన్న అనుకుంటున్నాం. వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు మైండ్ సెట్. స్టడీ బాగుందా లేదా చూడట్లేదు, ఇది ఉందా ఇది ఉందా అని చూస్తున్నారు. ఆఫీస్ బాగుందా లేదా, ఏసీ ఉందా లేదా, ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి కార్పొరేట్ లెవెల్ ఊహించుకుంటున్నారు. ఎన్విరాన్మెంట్ అంతా అలా చిన్న చిన్న ఉండాలని ఇన్స్టిట్యూట్స్ కొంచెం లాస్లోకి వెళ్తాయి అలా. సో మోస్ట్లీ మా దగ్గర ఉన్న ట్రెడిషనల్ కంపెనీస్ అయితే ఏవి లాస్ట్లో లేవు. లైక్ వీ వర్క్ విత్ అగ్రికల్చర్ అండ్ హోమియోపతి కంపెనీస్. ఓకే. సో వాళ్ళైతే లాస్ట్లోకి రారు అసలు. సో ఎట్ ది సేమ్ టైం మీకు మార్కెటింగ్ కూడా ఎవ్రీ టైం జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. ఎవ్రీ టైం జరుగుతాయి. అంటే లాస్ట్లోకి వచ్చినా మళ్ళీ బ్యాక్ రావచ్చు అండి, ఏ బిజినెస్లో అయినా సరే. నీకు తెలియాలంతే, నువ్వు ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు నువ్వు కనుక్కొని వచ్చింటావు కదా, ఏంటి లాస్ వస్తే ఏం చేయాలా, ప్రాఫిట్ వస్తే ఏం చేయాలని. సో నీకు లాస్ వచ్చింది అంటే నీకు ప్రాఫిట్ తెచ్చుకోవడం కూడా తెలుసుకుంటావు నువ్వే. ఓకే. బట్ ఎప్పుడైతే లాస్ వచ్చిందని పక్క వెళ్ళిపోతామో అప్పుడు ఇంకా లాస్తో ఎండ్ అయినట్టు. ఓకే. మళ్ళీ మనం రీకనెక్ట్ అవ్వలేము. అది సో డబ్బులు లేకపోయినా మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టి మనం చేసేది ఎక్కడ రాంగ్ అయింది అని చూసుకోగలిగితే బిజినెస్లో యూ కెన్ సర్వైవ్. ఓకే. మీరు ఎక్కువగా అంటే తెలివిని నమ్ముతారా, హార్డ్ వర్క్ నమ్ముతారా? బోత్ మిక్స్ ఉండాలండి. లైక్ హార్డ్ వర్క్ చేస్తే నీకు తెలివి వస్తుంది ఫస్ట్. హార్డ్ వర్క్ చేయడం వల్లే తెలివి వస్తుంది. నువ్వు ఏ వర్క్ చేయకపోతే నీకు తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. సో వెన్ యూ డూ హార్డ్ వర్క్ నీకు తెలివి వస్తుంది. ఆ తెలివి రావడం వల్ల నువ్వేం చేస్తావు, నెక్స్ట్ టైం హార్డ్ వర్క్ చేయకుండా తక్కువ వర్క్తో ఎలా చేయాలని ఆలోచిస్తావు. ఓకే. అది తెలివి. అది హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. నీకు హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలియనప్పుడు హౌ కెన్ యూ నో? ఓకే. అంటే చాలామంది కొటేషన్స్లో కానీ అక్కడిక్కడ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు కదా, అందుకని హార్డ్ వర్క్ చేస్తేనే నీకు తెలివి లేకపోయినా హార్డ్ వర్క్ చేస్తే ముందుకు వెళ్తుందేమో అని. ఇప్పుడు కొందరు ఉంటారండి, వాళ్ళ లక్ అనొచ్చు, వాళ్ళ టైం అనొచ్చు, ఏ హార్డ్ వర్క్ లేకుండా పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. దెర్ ఆర్ ఛాన్సెస్. ఉంటారు కూడా కొంతమంది. మేబీ ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల ఒకడు బిగ్ బాస్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా ఉన్న కాంటెస్టెంట్లు రాను రాను అనే సాంగ్ చేసి ఒక పర్సన్ వెళ్ళాడు కదా, అట్లా వాళ్ళు మేబీ హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి. బట్ చెప్పలేం, కొంతమంది ఫ్రీగా వితౌట్ హార్డ్ వర్క్ కూడా వెళ్ళిండొచ్చు. సో కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ యూనో అన్నీ మిక్స్ అండి. లైక్ నీకు హార్డ్ వర్క్ ఉండాలి, దాన్ని ఎలా అప్లై చేయాలో తెలివి ఉండాలి. సో లక్ ఫ్యాక్టర్ మేబీ ఒక 10% ఉండొచ్చాము, కానీ ఎక్కువ లక్ ఏం కాదులేండి. ఈ హార్డ్ వర్క్ నువ్వు కరెక్ట్గా పెడితే వర్కౌట్ అవుతుంది ఎక్కడో ఒక చోట. సో అంటే జనరల్గా మీరే నమ్ముతారు హార్డ్ వర్క్ లక్క? నేను కన్సిస్టెన్సీ అండి. ఓకే, రెండు కాదు. నీకు ఎంత హార్డ్ వర్క్ ఉన్నా, ఎంత తెలివిన్నా, నువ్వు ఆ గేమ్ ఎక్కువసేపు ఆడగలగాలి, అది ఏదైనా సరే. ఓకే, ఎక్కువసేపు నువ్వు ఎన్ని రోజులు ఉండగలిగితే ఆబ్వియస్గా ఏదో ఒక పాయింట్లో నీకు వస్తుంది. ఒక 4 సినిమాలు తీసావు, 4 ఎత్తిపోయాయి. 5వ సినిమా తీస్తే హిట్ అయిద్దేమో, నువ్వు అక్కడ ఆపేసావు. 4 సినిమాలకి చాలా కష్టపడ్డావు, నీకు తెలివి ఉంది, బట్ స్టిల్ పోయాయి. మేబీ 5వ సినిమా హిట్ అవుద్దేమో, నువ్వు 5వ తీసుకోకుండా డిసైడ్ అయ్యావు కదా, అది తప్పు. సో ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ, ఏ పనులు అయినా సరే. ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్ దెన్. ఓకే. సో అంటే బిజినెస్ మార్కెటింగ్లోకి రావాలంటే మేల్కైనా ఫీమేల్కైనా ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి? డిసిప్లిన్ అంటారేమో ఫస్ట్, మీరు ఇంగ్లీష్ అంటారేమో సెకండ్. బిజినెస్ మార్కెటింగ్లోకి రావాలంటే కొంచెం కమ్యూనికేషన్ బాగుండి, నీ కనెక్ట్స్ ఉంటే, నెట్వర్క్ ఉంటే బిజినెస్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వగలవు. ఓకే, లేదు కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం బిజినెస్లో కొంచెం కష్టం. కొంచెం కాదు, చాలా కష్టం. కనెక్ట్స్ లేకపోతే ఇంకా కష్టం. సో ఇక్కడికి వచ్చాక కూడా పెంచుకోవచ్చు కనెక్ట్స్. దానికోసమే నీకు కమ్యూనికేషన్ కావాలి. మళ్ళీ ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరిని వెళ్ళి కలవాలన్నా కమ్యూనికేషన్ ఉండాలి, డబ్బు అన్న ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. బట్ డబ్బులు ఎక్కువ రోజులు నేను సస్టైన్ చేయలేదు. ఏదో ఒక టైంలో నీకు డబ్బులు ఉండొచ్చు, పోవచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ ఎ టాలెంట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్,
ఆబ్వియస్గా నువ్వు ఎక్కువ రోజులు ఆ గేమ్లో ఉండగలవు. ఓకే, మెయిన్ కమ్యూనికేషన్ అంటారు. ఆబ్వియస్గా అండి, బిజినెస్లో కమ్యూనికేషన్ మరి ఇస్ మీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్లో కమ్యూనికేషన్ కూడా నేర్పిస్తున్నారా? కమ్యూనికేషన్ అని కాదు కానీ వాళ్ళ కమ్యూనికేషన్ చెక్ చేసి మా కోర్స్కి ఎంత అవసరమో అంత సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం వాళ్ళకి. లైక్ ఇలా ఇలా ఉంటాయి ఇంటర్వ్యూస్, బయట ఫ్రీలాన్సింగ్ ఇలా ఉంటాయి, క్లయింట్స్ ఇలా ఉంటారు, ఇలా మాట్లాడాలి, ఇలా డీల్ చేయాలి, అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది అని కూడా చెప్తాం. ఓకే, అవి కూడా అది చెప్తుంటారు. కూడా చెప్తాం. ఓకే, సో ఫైనల్గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మాకు? ఇంకేం లేదండి, మీరేమన్నా అడిగితే నేను చెప్తాను. అదే మార్కెటింగ్ గురించి ఇంకా కొంచెం ఏమైనా డెప్త్గా ఏమైనా విషయాలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి సరిపోద్దంటారు? స్టూడెంట్స్ హూ ఎవర్ వాంట్ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకైతే ఇప్పుడు నేను ఇచ్చిన సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుంది. ఇఫ్ దే వాంట్ టు డూ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఏదైనా ప్రోడక్ట్కి కానీ బ్రాండ్కి కానీ వాళ్ళు ప్రమోషన్స్ చేయొచ్చు. ఓకే, ఏదైనా పర్సన్కి కానీ వాళ్ళు ఒకవేళ ఈ కోర్స్ నేర్చుకుంటే, లేదా ఏదైనా కంపెనీలో ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేయొచ్చు. ఓకే, ఓకే, సో నా క్లయింట్స్ అంటే మోస్ట్లీ నా క్లయింట్స్ ఎవరు ఇంటర్వ్యూ చూడరని నా స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. ఓకే, సో కాబట్టి నా క్లయింట్స్ ఉంటారు కానీ వాళ్ళు యూట్యూబ్ వీడియో చూసేంత టైం వాళ్ళకు ఉంటుందేమో నాకు తెలియదు. ఒకవేళ చూసి ఎవరైనా వస్తే ఇట్స్ అ గుడ్ థింగ్. సో వాళ్ళకి నేను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ నా క్లయింట్స్ అంటే దే ఆల్రెడీ హ్యావ్ అ బిజినెస్ దట్ సక్సెస్ఫుల్. సో వాళ్ళకి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ కెన్ ఓన్లీ టెల్ స్టూడెంట్స్ ఇది చేయండి, అది చేయండి అని చెప్పేసి. సో క్లయింట్స్కి ఆబ్వియస్గా నా సజెషన్స్ అయితే ఏముండవు. ఓకే, ఫైనల్గా ఇంకొక 2 క్వశ్చన్స్ అడుగుతాను సార్. జనరల్గా చాలామంది చాలా బడ్జెట్ పెడతారు ఫస్ట్ బిజినెస్లో. చాలా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టి బిజినెస్ పెట్టడం బెటరా, లేదంటే చిన్నగా స్టార్ట్ చేయడం బెటర్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. సార్ ఖచ్చితంగా ఎవరైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, నువ్వు చిన్న షాప్ పెట్టి నాకు నెల ₹1 కోటి రావాలంటే వస్తుందా? అలా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కొంచెం ఇప్పుడు 10 lakhs ఉందనుకోండి. సో మీరు చెప్పిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు తక్కువ బడ్జెట్ పెట్టి స్టార్ట్ చేయడం బెటర్, ఎక్కువ పెట్టడం. ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళ మైండ్లో ప్రొజెక్షన్ ఎంత ఉంది, మా 1 yearలో మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళు బడ్జెట్ డిసైడ్ చేసుకోవాలి. లెట్స్ సే వాళ్ళు 1 yearలో ఒక 10 CR ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు. ఆబ్వియస్గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి. లేదు ఒక 1 yearలో మాకు ఒక 2 CR చాలు, లేదా ఒక 20 lakhs చాలు అనుకుంటే తక్కువతో స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏ స్కేల్లో పెట్టాలనుకుంటున్నారో అంత ఖర్చు అవుతుంది కదా. సో నువ్వు ఏ స్కేల్లో అనుకుంటున్నావు అనే దాన్ని బట్టి నువ్వు బడ్జెట్ పెట్టాలి. సో కొన్నిసార్లు తక్కువ బడ్జెట్ ఎక్కువ స్కేల్కి తీసుకురావడానికి ట్రై చేయాలి. కొంచెం తక్కువ పెట్టేసి ఎక్కువ స్కేల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయొచ్చు. ఓకే, అంటే మీ ఐడియాలజీ ప్రకారం ఎక్కువ పెట్టి లాస్ అవడం కంటే తక్కువ పెట్టి డబ్బులు బాగుంటే ఎక్కువ పెట్టి కూడా స్టార్ట్ చేయొచ్చు. డబ్బులు లేకపోతే తక్కువ పెట్టేసుకొని డబ్బులు అయినా ఫరక్ ఏమి ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ, సో వాళ్ళు ఆబ్వియస్గా ఎక్కువ పెడతారు. నువ్వు చెప్పినా తక్కువ బెటర్ వాళ్ళు. స్ట్రాటజీ విషయం వాళ్ళకి, అది ఎగ్జాక్ట్లీ. ఎవరికైతే డబ్బులు వాల్యూ తెలుసో వాడు ఊరికే అయితే పెట్టాడు. వాడు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా చూసుకొని పెడతాడు, ఎక్కడ పెడుతున్నాడు, అది యూజ్ అవుతుందా లేదా. సో ఓవరాల్గా ఎక్కువ తక్కువ కాదు, ఆప్టిమిస్టిక్గా పెట్టాలి. నీకు ఎంత వస్తుంది, నువ్వు ఎంత పెడుతున్నావు అనే దాని మీద నీకు బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సెలూన్ ఏదో పెట్టారనుకోండి, వస్తుంటాయి డైలీ ఫోన్పే, భారత్ పే, కౌంటరింగ్ ఇవన్నీ నడుస్తుంటాయి చాలా సెలూన్స్లో. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఏమి ఉండవు. అవి ఎలా మేనేజ్ చేయాలంటారు? అంటే ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా సరే రొటేషనల్కి వెళ్ళిపోతుంటాయి. ఇందాక మీరు అన్నట్టు మీ దాంట్లో కూడా రొటేషనల్కి వెళ్ళిపోతుంటాయి. సో మనీ మేనేజ్మెంట్ కూడా మీకు ఐడియా ఉంటుంది చాలా. సో మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఏ బిజినెస్కైనా కస్టమర్స్ కావాలి. ఓకే, ఇప్పుడు బయట మార్కెట్ ఎలా అయిపోయిందంటే ఒక్కొక్క గల్లీకి ఒక 10 సెలూన్స్ అవ్వడం, 10 క్లినిక్లు అవ్వడం ఇలా అయిపోయింది. సో కాబట్టి కస్టమర్స్ స్ప్లిట్ అవుతున్నారు. ఇంతకుముందు వీధికి ఒక హాస్పిటల్, ఊరికి ఒక హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు 5-6 అవుతున్నాయి. ఒక్కొక్క ఏరియాకి ఒక 20 హాస్పిటల్ అవుతున్నాయి. ఆబ్వియస్గా క్రౌడ్ కూడా ఎక్కువ అవుతున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరు ఎక్కువ కనపడతారో వాళ్ళకి ఎక్కువ వాకిన్స్ వస్తాయి. సో నువ్వు కనపడాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే నువ్వు కనపడకపోతే పని అవ్వదు. సో యూ నీడ్ టు బీ విజిబుల్. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ కంపెనీ, ఒక కొన్ని కోట్ల కంపెనీ ఆల్రెడీ నీకు ఎస్టాబ్లిష్డ్ ఉంటే నువ్వు ఎవరికి కనపడాల్సిన అవసరం లేదు. నువ్వు వర్క్ చేస్తే పైసలు వస్తాయి. లేదు అంటే మాత్రం నువ్వు కనపడితేనే, నీ బిజినెస్ ఉందని నువ్వు చెప్తేనే నీకు రిటర్న్స్ వస్తాయి, లేకపోతే రావు. సో సెలూన్ అయినా, క్లినిక్ అయినా, ఇంకోటైనా మేము ఇక్కడ ఉన్నామని ఎక్కువ మందికి కనపడేలా ట్రై చేస్తే ఆబ్వియస్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్, మీరెందుకు అంటే ఎప్పుడు కూడా మీరు బాగానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి పాడ్కాస్ట్ లాగా చాలా మంది చేస్తుంటారు, మా మార్కెటింగ్ ఇది, మా బిజినెస్ ఇది అని చాలా వీడియోస్ చూసుంటారు మీరు. రైట్. సో మీరు ఎందుకు అలా ట్రై చేయలేదు? ఎప్పుడు చేయకూడదు అనుకో, యాక్చువల్లీ చేయాలన్న థాట్ నాకు కూడా స్టార్టింగ్ ఉండే. బట్ నేనేంటంటే నేను అనుకున్నప్పుడు అప్పుడు పెద్దగా ఎవరికి పాడ్కాస్ట్ ఛానల్స్ పెద్దగా లేవు తెలుగులో. ఓకే, మేబీ ఒక 2 years నుంచి పాడ్కాస్ట్లు బాగా తెలుగులో వస్తున్నాయి కదా. నేను కూడా ఒక 2 years ముందే అనుకున్నా
సో ఐ కెన్ ఆల్సో స్టార్ట్ పాడ్కాస్ట్ ఛానల్ అని. తర్వాత అందరూ స్టార్ట్ చేశాక నేను వద్దనుకున్నాను. సో ఎందుకంటే సో స్టార్ట్ నుంచి ఎప్పుడైనా సరే అండి, అందరూ చేసే పని మనం చేయడం వల్ల ఏం యూజ్ ఉండదు. ఓకే. ఓకే, అంటిల్ అన్లెస్ యూ నీడ్ టు కంపీట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో దాని బదులు ఇంకోటి ఏదో ఎవరు చేయండి ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అంత ఎక్కువైపోయాయి కదా పాడ్కాస్ట్ ఛానల్ అంతా. సో కాబట్టి వద్దనుకుంటున్నాను. అంటే మీకు ఆల్రెడీ మంచి టీం ఉంది కదా, సో టీం మెంబర్స్ ఉన్నాక మీరు కొంచెం వాళ్ళే అన్ని అరేంజ్ చేస్తారు. టీం ఉన్నారు, అరేంజ్ చేస్తారు, వీడియోలు చేస్తే వ్యూస్ వస్తాయి, ఇవన్నీ ఫైన్ అండి. కాకపోతే ఇప్పుడు పాడ్కాస్ట్ ఛానల్ చాలా ఎక్కువైపోయాయి కదా. ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేసేసి ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఎక్కువైతున్నాయండి. సో ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక కొత్త పాడ్కాస్ట్ ఛానల్ వస్తుంది తెలుగు వారు. సో సెలబ్రిటీస్ కానీ ఎవరికి కెమెరా అంటే వాళ్ళు పెట్టేస్తుంది పాడ్కాస్ట్ ఛానల్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. అంత క్రౌడెడ్ మార్కెట్లోకి వెళ్ళడం ఎందుకు, దాని వల్ల ఇంకోటి ఏదైనా చేయొచ్చు, ఆ టైం ఎక్కడైనా వేరే చోట స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నన్ను అడిగితే ఇన్ని ఉన్న పాడ్కాస్ట్ ఛానల్లోకి వెళ్ళి నువ్వు ఇంకోటి పెట్టడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదనేసి నేను అనుకుంటున్నాను. అందుకు డ్రాప్ అయిపోయాను. ఓకే. ఈ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో కానీ అంటే కొత్త కొత్త ఆలోచనలు అప్లై చేయాలి, ఎక్కువగా మాట్లాడుతుండాలి, అంటే మీరు ఎప్పుడు రిఫ్రెష్గా డమ్ అయిపోకుండా ఎప్పుడు అంటే యాక్టివ్గా ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి కదా. సో దీనికోసం ఏమైనా కసరత్తులు లాంటివి ఏమైనా చేస్తారా? కసరత్తులు మీన్స్ అంటే కసరత్తులు అలా ఏముండదు, మెడిటేషన్ లేదంటే జిమ్ చేయడం ఇంకా ఉంటాయి కదా. ఎందుకంటే ఏదో ఒక టైంకి మైండ్ అనేది అప్సెట్ అవుతుంటుంది అండ్ అందరూ యాక్టివ్గా ఉండాలని రూల్ లేదు. యాక్టివ్గా లేని వాళ్ళు కూడా మార్కెటింగ్ చేస్తారు. సో దీనికి మీరేం చేస్తారు? అదే అండి, ఈ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం పరిగెత్తున్నట్టు ఉంటుంది. రోజు రద్దీగా క్లయింట్స్ ఫోన్ చేయడం, ఆ కంప్లైంట్ ఇవ్వడం, టీం ఏదైనా ప్రాబ్లం రావడం. సో నువ్వు కొంచెం స్లో డౌన్ అవ్వడానికి ఏదైనా చూసుకోవాలి. అది నువ్వు మెడిటేషన్ చేయొచ్చు, బుక్స్ చదవచ్చు, ఇంకోటో డ్యాన్స్, జిమ్ ఏదైనా చేయొచ్చు. ఐ యూస్ టు రీడ్ బుక్స్ అండి. నేను బుక్స్ చదువుతాను కొంచెం స్లో అవ్వడానికి. ఎందుకు, నేనున్న బిజీ స్కెడ్యూల్లో నాకు ఎప్పుడైనా స్కిప్ తీసుకోవాలన్నా, గ్యాప్ తీసుకోవాలన్నా, ఒకటి ఫోన్ వాడడం, ఒకటి టు నో ద అప్డేట్స్, 2 బుక్స్ చదవడం. సో ఈ 2 చేస్తాను నేనైతే. ఓకే. సో అలాగే షార్ప్నెస్ మీరు పెంచుకుంటాను. అంటే కొంచెం స్లో డౌన్ అవుతే ఏమైందంటే నెక్స్ట్ వర్క్ వచ్చినప్పుడు ఫాస్ట్ అవ్వచ్చు. అలా కంటిన్యూస్గా అదే ఫ్లోలో ఉన్నామంటే బ్రెయిన్ కొంచెం డల్ అయిపోద్ది, బెడ్ ఎక్కాల్సి వస్తుంది. సో కావచ్చు కొంచెం స్లో డౌన్ అవడానికి ఏదో ఒకటి ఉండాలి నీకు. అది జిమ్కి వెళ్తావా, బయటకు వెళ్ళి డాన్స్ చేస్తావా, బయట తిరుగుతావా అనేది, మూవీకి వెళ్తావా, నీ రిఫ్రెష్మెంట్ నీకు ఉండాలి. ఎందుకంటే మీ మీటింగ్స్ అనేవి మిడ్-నైట్ ఉంటాయా, నైట్ 10 o'clock ఉంటాయా, ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఉంటాయా? మోస్ట్లీ ఆఫీస్ అవర్స్లోనే ఉంటాయి. ఇంకెవరైనా మాకు 6కి 7కి అలా రమ్మని వెళ్తాం, కానీ మరి మిడ్-నైట్ అలా టైంలో అయితే ఏం మీటింగ్స్ ఏమి ఉండవు. ఓకే. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు తెలుసుకున్నామని అనుకుంటున్నాము. ఫైనల్గా మీరేం చెప్తారు? అంతే అండి, దాట్స్ అబౌట్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ.